ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలంతా మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? మీరు వేసుకున్నటువంటి టెంట్లను కూడా ఆయన దుకాణాలతో పోల్చడం కావచ్చు, మీరంతా దొంగలు, మీరే స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చూస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం? విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అంటూ 1314 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు బొలిశెట్టి సత్య గారి తాలూకా ఉపన్యాసం చూసిన తర్వాత కొంత విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఉద్యమ నాయకుల్ని తీరుని తప్పుపడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకులే అమ్ముదాం అనుకుంటారని చెప్పంటా ఉన్నాడు. భారతదేశంలో ఏ కార్మిక సంఘ నాయకులు ఏ కర్మాగారాన్ని అమ్మలేదు, ప్రభుత్వాలు మాత్రమే అమ్మి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా బొలిశెట్టి సత్య గారి తాలూకా వ్యాఖ్యానమా, లేక జనసేన పార్టీ తాలూకా స్టాండా, లేదా పవన్ కళ్యాణ్ గారి విధానమా తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటిది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నంటనే మేము ఢిల్లీ పోయినామని చెప్తా ఉన్నారు. మీకు పుట్టుపురోత్తరాలు తెలుసా? జనవరి 27వ తారీఖు నిర్ణయం చేశారు. 2వ తారీఖు గెజిట్ బయటకు వచ్చింది. 3వ తారీఖు రోడ్డు ఎక్కింది మేము. 5వ తారీఖు వేలాది మంది ర్యాలీ చేసుకుని ఢిల్లీకి విశాఖపట్నం సిటీకి పోతే ఆ వేలాది మంది 5వ తారీఖు ర్యాలీకి ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఎంవి సత్యనారాయణ గారు, సత్యోత్తమ్ గారు ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చారు ఆ మీటింగ్కి. ఇవన్నీ కూడా 10వ తారీఖు లోపు మాత్రమే జరిగినాయి. 10వ తారీఖు పవన్ కళ్యాణ్ కావడం వాస్తవమే, మేము కాదంటలేదు. దీన్ని వక్రీకరించి, చరిత్రను వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఆయన మాట్లాడుతూ నాయకులు మెడలో తుండు కూడా కొట్టాలంటే ఎవరు కొడతాడు? దేనికి కొడతారు? ఉద్యమాలు 1300 రోజులు సకాలంగా నిలబెడతా ఉన్నాం అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. నిలబెట్టాం. నిన్న కాక మనం రోడ్ల మీద రాస్తా రోకోలు చేశాం. మా మీద కేసులు పెట్టడానికి మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా సిద్ధపడతా ఉంది. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. ఇదే గాజువాకలో మాకు ఒక ఎంపీ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు, ఉంటే నేను చూసేవాడిని అని చెప్పేసి. ప్రజలు మీకు 21 మంది ఎమ్మెల్యేలని, 2 ఎంపీలని ఇచ్చారు. పక్కనే ఈ విశాఖపట్నం సిటీ చుట్టుపక్కలే పెద్దలు కొండల రామకృష్ణ గారు, పంచగల రమేష్ బాబు గారు, వంశకృష్ణ యాదవ్ గారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు విశాఖపట్నం చుట్టూను. అలాగే సుందర విజయ్ కుమార్ గారు యలమంచిల నుంచి ఆయన ఎన్నోసార్లు ఉద్యమంలో సహకరించాడు. కొండల రామకృష్ణ ఎన్నోసార్లు ఉద్యమం కోసం మాట్లాడారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇలా మాట్లాడలేదు. వీరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యమాలన్నా, కమ్యూనిస్టులన్నా, ఉద్యమ కేంద్రాలన్నా చాలా గౌరవంగా మాట్లాడారు. వారు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ స్టీల్ ప్లాంట్ కోసం బీజేపీతో మీరు ఎలయన్స్లో ఉన్నారు. బీజేపీ మొత్తం అమ్ముతా ఉంది. మేము మాట్లాడాం, వెళ్ళామని చెప్తా ఉన్నారు. ఏం జరిగింది? ఫైనల్గా 75 లక్షల టన్నుల హాట్ మెటల్ తీయాలన్న స్టీల్ ప్లాంట్ని 75 లక్షల టన్నుల స్థానంలో 25 లక్షల టన్నులు కుదించేశారు. 25 లక్షలు అంటే నిజంగా వచ్చేది 20 లక్షలు మాత్రమే. అంటే జాతి తాలూకా ప్రజల తాలూకా డబ్బులతో, ట్యాక్సులతో కట్టిన కర్మాగారాన్ని, మ్యాన్ పవర్ని ఖాళీగా పెట్టి దీన్ని స్టీల్ ప్లాంట్ని డొల చేసి ఈ భూములు అమ్ముకుందాం అనుకుంటా ఉన్నారా? దీన్ని సమర్థిస్తూ ఉన్నారా? స్టీల్ ప్లాంట్ చచ్చిపోతూ ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 5 లక్షల మంది ప్రజలు విశాఖపట్నంలో జీవనాధారం కొనసాగుతున్న విషయం మీకు తెలీదా? కాబట్టి ఇటువంటి చౌకబారు ప్రకటనలు మానేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడే దాని మీద మీరు దృష్టి సారించాలని చెప్పేసి, వెంటనే మీరు మాట్లాడిన మాటలు పార్టీ విధానమా, పవన్ కళ్యాణ్ గారి విధానమా, మీ విధానమా తేల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 19వ తేదీన పవన్ కళ్యాణ్ను కలిసేందుకు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వివరించేందుకు పోరాట కమిటీ నేతలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కదా. అసలు వెళ్తారా, కలుస్తారా, లేదా అపాయింట్మెంట్ అడిగారా, ఇచ్చారా, ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం గత సంవత్సర కాలంగా స్టీల్ ప్లాంట్లో ఉన్న యూనియన్ నాయకుల దగ్గర మొదలుపెట్టి, మా పక్కనే గాజువాకలో ఉన్న కోంతాతరావు గారి దగ్గర మొదలుపెట్టి, గరసలాప్పారావు గారి దగ్గర మొదలుపెట్టి, శివశంకర్ గారి దగ్గర నుంచి, బొలిశెట్టి సత్య గారి దగ్గర నుంచి, రాజేంద్ర మనోహర్ గారి దగ్గర నుంచి అందరినీ అడిగి ఉన్నాం. సంవత్సర కాలంగా వివిధ కారణాలు రీత్యా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంకా అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి నేను మీటింగ్ పెట్టుకొని 19వ తారీఖు క్యాబినెట్ సమావేశాలు ఏమవుతున్నాయట, కాబట్టి ఆడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆడ ఆఫీసర్ కూర్చోమని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి చౌకబారు ప్రకటనలు మేము చూస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, మీ యూనియన్ నాయకులందరినీ
తప్పుపట్టే విధంగా శంకించేటువంటి విధంగా ఒక్క యూనియన్ తప్ప మిగతా యూనియన్ నాయకులంతా అవినీతి పరులే, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు, తాళి ఒకరికి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తారని చెప్పి అవహేళనగా మాట్లాడారు. మిమ్మల్ని ఏ విధంగా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ. ఈ కంపెనీ కష్టాల్లో ఉంది. యావత్తు భారతదేశం అంతా కూడా ఏం జరుగుతుందో అన్నది గత 3.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పరిశ్రమని ఆపుకోవడం కోసం, ప్రభుత్వ రంగంలో కొనసాగించడం కోసం అహోరాత్రులు శ్రమిస్తూ సుమారు 1314 రోజులుగా మేమందరం చేస్తున్నటువంటి ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలియజేసినాయి. ఇప్పుడు ఏదో ఒక మంచి జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ పరిస్థితుల్ని చెడగొట్టడం కోసం ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవాన్ని ఆయన విద్యుత్ తీసేయడం కోసం, అలాగే దీంట్లో ఏదో రకంగా బురద జల్లి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక సంఘాలు అన్నీ పనిచేయకపోతే మీరు ఇక్కడ యూనియన్ ఎందుకు కొనుక్కున్నారు? కొత్తగా ఒక యూనియన్ పర్చేజ్ చేసి ఆ యూనియన్ పేరు డిఎస్యూ అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మీ అడెడ్ బై మీరే కదా దానికి. అంటే ఇక్కడ మీకు వెసులుబాటు దొరకలేదా దూరడానికి? ఇదంతా కూడా కావాలని చెప్పి ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని గౌరవాన్ని తీసేయడం కోసం, ఈ పరిశ్రమకు మద్దతు లేకుండా చేయడం కోసం బీజేపీ వాళ్ళతో కొమ్మక్కై చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఉంది. కాబట్టి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మేము చెబుతున్నాం, ఇది జనసేన స్టాండ్ అయితే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీరు బొలిశెట్టి సత్యనారాయణ ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తీయకపోతే ఉక్కు ఉద్యమం ఎలా జరుగుతుందో మీ మీద కూడా ఉద్యమం చేసే పరిస్థితి వస్తుంది. గత 3.5 సంవత్సరాలుగా మేము అడగకుండానే వచ్చి 1,00,000 మందితో ఇక్కడ మీటింగ్ పెట్టి ఉద్యమాన్ని బలోపేతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మేము అడగకుండానే ఒకరోజంతా కూడా దీక్ష చేసి జన సైనికులు వీర మహిళలతో పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా మీరు కార్యక్రమం చేశారు. మేము కూడా అనేక మంది నాయకులు ఆ రోజు మేము మంగళగిరి వచ్చి పాల్గొన్నాం. మీరు ఎంతో నిబద్ధత చేశారు, మీ మీద గౌరవం ఉంది. మోడీ గారితో, అమిత్ షా గారితో మీకున్నంత సన్నిహిత సంబంధాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేలు జరుగుతుందని మేము అందరూ కూడా నమ్ముతూ వచ్చాం. అదే ఈ రోజుకు అందరిలోనూ ఉంది. అందుకే సంవత్సర కాలంగా మీకోసం ట్రై చేయడం జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని కలిసిన సందర్భంలో అడిగా, మీరు గాజువాకలో గతంలో మా వాళ్ళ పొరపాటు జరిగింది, మరలా మీరు పోటీ చేయండి, పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించి మా ప్లాంట్ని కాపాడుకుంటాం, మీరు ఒక్కలే చేయగలుగుతారు సార్, మీరు రండి అని అంటే మీరు చిరునవ్వుతో తిరస్కరించారు. నాకు ఎమ్మెల్యే లేదు, ఎంపీలు లేరు, నేను ఏం చేస్తామన్నారు. ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ సమస్యను మీరు పట్టించుకోవట్లేదని చెప్పి కార్మికులు అడుగుతుంటే మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కావాలని చెప్పి మీ మధ్య మా మధ్య ఈ పరిశ్రమ మధ్య తగాదాలు సృష్టించి విచ్ఛిన్నం చేయడానికి విచ్ఛిన్నకర శక్తులుగా ఎవడొచ్చినా సరే నాలుగు అడ్డంగా చీరేస్తాం. చాలా క్లియర్గా చెప్తున్నాం. కార్మిక సంఘాల్లో ఒకడో ఇద్దరో ఏదన్నా చేసి ఉంటే నువ్వు పట్టుకొని బయటికి లాగు, పలానోడి చేశాడని చెప్పు, అంతే తప్ప నువ్వు పెట్టిన నిన్న కాక మొన్న ఇంకా పసికందుగా ఉన్నటువంటి సంవత్సరం కూడా కానీ ఒక యూనియన్ అట, గొప్ప యూనియన్ అట, అనేక అవినీతికి పాల్పడి ఈ విచ్ఛిన్నం చేసిన నాయకుడు ఎవడో ఒకడు పేరు చెప్పి అలాంటి వాళ్ళు నాకు ఉన్నారని చెప్తాడు. చాలా తప్పది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండకపోతే ఇది చరిత్ర. ఎందరో పూర్వీకులు త్యాగాలు, బలిదానాలు, పోరాటాలతో వచ్చిన పరిశ్రమ. మీ అబ్బసొత్తు, మా అబ్బసొత్తు, ఇంకొకటి అబ్బసొత్తు కాదది. నీ ఇష్టానుసారం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కబడ్దార్. నీకేమైనా చేతనైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరితో కలిసిరా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల నాయకత్వం వహించిన నాయకులు, అయ్యా మీ కాళ్ళకు మొక్కుతాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి అని చెప్పి 1,00,000 మంది మీటింగ్లో ప్రత్యక్షంగా మా నాయకులు చెప్పారు అని అంటే నువ్వు బుర్ర అక్కడ పెట్టుకుంటావు. నీకేముంది అసలు స్టేక్ విశాఖపట్నంలో? ఒక కమ్యూనిటీని పట్టుకునో లేకపోతే ఒక నాయకత్వాన్ని పట్టుకునో రాత్రి నీకు పదవులు రాలేదనో విచ్ఛిన్నకర శక్తిగా నువ్వు మాట్లాడితే అది తప్పు, సమాజం సహించదు, ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ
భవిష్యత్తులో ఎవడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడేటప్పుడు ఈ పరిశ్రమ 64 గ్రామాలు విలువైన పంట భూములను ఖాళీ చేసి సుమారు 26,000 ఎకరాల భూములు ఇచ్చిన నిర్వాసితులు ఈరోజు కూడా అలో రామచంద్ర అని చెప్పి ఏడుస్తుంటే, ఉపాధి కోసం ఎదురు చూస్తుంటే, ఇంత మంచి పరిశ్రమని అడ్డగోలుగా మోడీ గారు ఆదానికో అంబానీకో అమ్మేస్తున్నట్టుంటే మీరంతా ఆయనకి ఒత్తాసు పలికి ఆయన వెంటుండి ఆయనకు ప్రోత్సాహం ఇస్తూ భారతదేశంలో ప్రపంచ దేశంలో మోడీ అంత మగవాడు లేడని చెప్పి మీరు వెంటబడి వెళ్తుంటే మేమందరం కూడా ఎదురు తిరిగి ప్రాణాలు ఒడ్డైనా సరే, ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ 300 మంది ప్రాణత్యాగం చేసేనా ఈ పరిశ్రమను కాపాడుకుంటాం. నీలాంటి చౌకబారు కార్యక్రమాలు చేసి చౌకబారు ప్రకటనలు చేసే వాళ్ళని ప్రజలకు గుణపాఠం చెప్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. చాలా కాలం నుంచి మీరు యూనియన్ నడుపుతున్నటువంటి పరిస్థితి, యూనియన్ నాయకులందరికీ కూడా యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. తాళి ఒకరికి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తారని మాట్లాడారు. ఆ మాటలను ఏ విధంగా చూడాలి? కార్మిక నాయకులు ప్లాంట్తోనే సంసారం చేస్తారు, పార్టీలు మార్చే వాళ్ళతో సంసారం చేయరు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎంపీగా నిలబడి ఆ రోజు ఏం చెప్పారు? మీరు పార్టీలు మారిపోయి సంసారాలు మీరు మార్చుకొని ఇతరుల మీద సంసారాలు మార్చారనేది మీరు చెప్పేది అవాస్తవం. మీ విధానం మార్చుకోండి. ఇవాళ మీ ఇంటి దగ్గర 1.5 సేపు సమావేశం వేసాం. 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలుపుతామని చెప్పారు, కానీ కలపలేదు మీరు. ఈరోజు కూడా సంవత్సరం కాలం అయిపోయింది అన్నమాట. ఇవాళ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యొక్క చరిత్రని ఒక్కసారి పునరాలోచించుకోండి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇదే మీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద అపారమైన అభిమానం ఉందన్నమాట. నువ్వు కూడా మాకు మిత్రుడివే, కానీ మిత్రుడిని అయినంత మాత్రాన ఈ వ్యాఖ్యలు మేము సహించేది లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా స్టీల్ ప్లాంట్ గేటు ముందు పబ్లిక్ మీటింగ్లో విశాఖ స్టీల్ కార్మిక సంఘాలు ఇప్పటివరకు కాపాడాయని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పారనమాట. అదొక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మీ విధానం మార్చుకోవాలంటే అది తప్పుడు. ఎందుకంటే ఇవాళ స్టీల్ కార్మిక వర్గం చేసినటువంటి పోరాటంలోనే తెలుగుదేశం ఇవాళ జనసేన కూటమి అనేది గెలుపు కారణం అదే అనేది మీరు ఒకసారి ఉచ్చరించకపోతే, అది అర్థం చేసుకోకపోతే మళ్ళా ఎన్నికలు వస్తాయి. కానీ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ 35 సంవత్సరాలు ఏ రకమైనటువంటి దెబ్బలు తిన్నామో, ఎన్ని లాఠీ ఛార్జీలు తిన్నామో, జైలుకి వెళ్ళాము. ఇప్పుడు కూడాను సరే మా తలపోయినా సరే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము కాపాడుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఉంది, వారితో షేర్ చేసుకుని ఉన్నారు. తప్పకుండా ఆయన మీద మాకు గౌరవం ఉంది. ఆయనే నాయకత్వం అయిందని చెప్పి మేము 50,000 కుటుంబాలు కూడా మీకు కాలు పట్టుకుంటామని కూడా సభాముఖంగా చెప్పిన తర్వాత మీరు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సరైన కాదు. మీ విధానం అయితే మార్చుకోండి, లేకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం రాష్ట్ర ప్రజలు పోరాటాలకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.